నమస్తే ఫ్రెండ్స్. 3rd జనవరి 2026 రాత్రి ఇంచుమించు 2 గంటలకి కర్టన్స్ తో కప్పేసి ఉన్న ఒక రూమ్, చీకట్లో కేవలం స్క్రీన్స్ వెలుగు. ఆ స్క్రీన్స్ ముందు ప్రపంచంలోనే శక్తివంతమైన వ్యక్తి అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్. ఆ ట్రంప్ పాప్కార్న్స్ తింటూ స్క్రీన్స్ ని చూస్తున్నాడు. ఆ స్క్రీన్ లో ఒక ఎంటర్టైన్మెంట్ చూడట్లేదు, ఒక టీవీ షో చూడట్లేదు, కానీ ఒక ఆర్మీని లైవ్ స్ట్రీమ్ లో కొన్ని మైళ్ళ దూరంలో నుండి ఒక పెంట్ హౌస్ ని చూస్తున్నాడు. ఆ ఇల్లు వెనుజువేలా ప్రాంతంలో. ఆ ఇంట్లో వెనుజువేలా ప్రెసిడెంట్ ప్రైమ్ మినిస్టర్ నిద్రపోతున్నాడు. ఆయన నికోలస్ మదురో చాలా గాఢ నిద్రలో ఉన్నాడు, కానీ ఆయనకు తెలీదు కొన్ని నిమిషాల్లో ఏం జరగబోతుందో అని. ఇది జరగడానికి కొన్ని గంటల ముందు అమెరికా హెలికాప్టర్స్ సముద్ర మట్టం నుండి ఒక 100 ఫీట్ల హైట్ నుండి మాత్రమే ఎగురుకుంటూ వెళ్తున్నాయి. వెనుజువేలా టెరిటరీలో ఎంటర్ అయిపోయాయి. ఈ హెలికాప్టర్స్ అంత కింది నుంచి ఎగురుతున్నా కూడా దాని రేడార్ కూడా వీళ్ళు గుర్తించలేకపోయారు. వెనుజువేలాలో కారకస్ లో ఉన్న ప్రతి ఒక్క స్ట్రీట్ లో కూడా ఒక్క లైట్ కూడా వెలగకుండా ఒక సైబర్ అటాక్ సహాయంతో పవర్ సప్లై మొత్తం ఆపేశారు. మొత్తం సిటీ చీకట్లో మునిగిపోయింది. కేవలం డెల్టా ఫోర్స్ కమాండర్స్ హెలికాప్టర్స్ లో నుండి తాళ్ల సహాయంతో కిందికి దిగుతారు. మదురో ఇంటి టెర్రస్ పైన, అదే వెనుజువేలా ప్రెసిడెంట్ ఇంటి పైన. శబ్దం కాకుండా ఇంటి కిటికీని ఓపెన్ చేసి ఆ బెడ్రూమ్ లోకి చొచ్చుకొని పోయారు. ఆ బెడ్రూమ్ లో మదురో బెడ్ పైన నిద్రపోతున్నాడు. అదే క్షణంలో మదురోకి మెలకు వచ్చేసి గబుక్కున లేచి సేఫ్ రూమ్ వైపు పరిగెత్తడం స్టార్ట్ చేశాడు. సేఫ్ రూమ్ డోర్ దగ్గరికి వెళ్తాడు, కానీ లోపలికి వెళ్లి ఆ డోర్ ని క్లోజ్ చేయలేకపోతాడు. ఎందుకంటే యుఎస్ఏ ఆర్మీ ఫోర్స్ అతను పరిగెత్తుతుంటే అతను వెంటే ఉన్నారు కాబట్టి. ఇక సోల్జర్స్ ఆయన్ని పట్టుకుంటారు. కేవలం ఒక 5 నిమిషాల లోపే ఒక దేశ ప్రెసిడెంట్ అమెరికా ఫోర్సెస్ కబ్జాలోకి వచ్చేసాడు. తర్వాత డొనాల్డ్ ట్రంప్ ఫాక్స్ న్యూస్ లో చెప్పాడు, ఇది టీవీలో చూసినట్టుగా జరిగింది అని. ఇట్ వాస్ జస్ట్ లైక్ వాచింగ్ టెలివిజన్ అని. నాకు ఇలా అనిపించింది, నేను టీవీ చూస్తున్నానని. ఫ్రెండ్స్, అక్కడ టీవీ షో లేకుండే. ఇది మోడర్న్ హిస్టరీ యొక్క చాలా పెద్ద మిలిటరీ ఆపరేషన్. ఇది ఒక పెద్ద ఆపరేషన్. ఒక పెద్ద కంట్రీలోని ఎలక్టెడ్ ప్రెసిడెంట్ ని కిడ్నాప్ చేశారు. తర్వాత రోజు ఈ విషయం టీవీ ఛానల్స్ లో వస్తుండగా దునియా మొత్తం భయపడుతుంది. వెనుజువేలా లాంగ్ టైమ్ ప్రెసిడెంట్ ని యుఎస్ఏ ఆర్మీ ఫోర్స్ పట్టుకెళ్లిపోయారని. ఫ్రెండ్స్, ఇది విని అందరి మనసులో 2 ప్రశ్నలు రైజ్ అవుతాయి. మొదటిది, అమెరికా ఎందుకు ఇలా చేసింది? రెండవది, అమెరికాకి ఇంత ఈజీనా ఒక దేశ ప్రెసిడెంట్ ప్రైమ్ మినిస్టర్ ని కిడ్నాప్ చేయడం? అయితే అప్పుడు ఇంటర్నేషనల్ ఆర్డర్ సంగతి ఏంటి? మిగతా ప్రపంచ దేశాలన్నీ ఇప్పటి నుండి ఇదే భయంతో బతకాలా? ఇలాంటి నేషనల్ ఇంటర్నేషనల్ ఇన్ఫర్మేషన్ నా నుండి ప్రతిరోజు మీకు ఒకటి వస్తుంది. నేను పెట్టగానే నీ దాకా రావాలి అని అంటే కొత్త మొహమ్మని చూడకుండా సబ్స్క్రైబ్ బటన్ కొట్టేసి. ఇక మనం సీరియస్ గా మ్యాటర్ లోకి వెళ్తే, ఒక సిట్టింగ్ ప్రెసిడెంట్ ని క్యాప్చర్ చేసే ఆపరేషన్ ఒక రాత్రిలో మాత్రం జరగలేదు ఫ్రెండ్స్. దీని ప్లాన్ కొన్ని నెలల క్రితమే మొదలైంది. అది ఎలాగో మీరు వింటూ ఉంటే మీకు అర్థమవుతుంది. ప్రపంచానికి కనిపిస్తుంది వెనుజువేలా దేశంలో అంత నార్మల్ గానే ఉంది అని. అప్పుడు ఆగస్ట్ 2025లోనే CIA సీక్రెట్ గా వెనుజువేలాలోకి ఒక టీం ని పంపించింది. ఈ టీం అక్కడికి వెళ్లి చేయాల్సిన పని ఏంటంటే, మదురో ప్రతి మూమెంట్ ని ట్రాక్ చేయడం. ఆయన ఎక్కడ ఉంటాడు, ఏం చేస్తాడు, ఎక్కడ తిరుగుతాడు, ఏం తింటాడు, ఆయన దగ్గర ఉన్న పెట్స్ తో సహా పెట్స్ కూడా ఏ రకమైనవి, ఇంకా ఎవరితో తిరుగుతాడు అని ఇలా మదురో గురించి మొత్తాన్ని ట్రాక్ చేయడం జరిగింది. దీంట్లో CIA అనే ఒక ఫోర్స్ వెనుజువేలా గవర్నమెంట్ లోనే పనిచేసేది. లోపల మాత్రం మదురో ఎగ్జాక్ట్ లొకేషన్స్, మూమెంట్స్ అమెరికాకి చేరజేశారు. ఇది వినడానికి చాలా ఈజీగా అనిపిస్తుంది, కానీ ఈ మిషన్ చాలా ప్రమాదకరమైనది. ఎలాగో మనం మాట్లాడదాం. CIA టీం దగ్గర కనీసం డిప్లొమాటిక్ కవర్ కూడా లేకుండే. ఒకవేళ ఈ టీం గనక దొరికిపోతే అమెరికా అఫీషియల్ గా ఏం చేయలేకపోతుండే. మనం ఈ సినిమాలలో చూస్తాం కదా, ఆపరేషన్ కి అంత సిద్ధంగా ఉంటది, కేవలం ట్రిగ్గర్ కొట్టడం ఒకటే బ్యాలెన్స్ ఉంటదని చెప్పేసి. నవంబర్ 2025 ట్రంప్ ఇంకా మదురోకి మధ్యలో ఒక ఫోన్ కాల్ సంభాషణ జరుగుతుంది. ఈ కాల్ లో ట్రంప్ మదురోతో క్లియర్ కట్ గా చెప్పాడట, పవర్ ఇంకా దేశం వదిలేసేయి, ఇలా చేస్తే నీకే మంచిది అని చెప్పాడట. అసలు ఎందుకు ఇలా ట్రంప్ మాట్లాడి ఉండొచ్చు? ఇది కాకుండా ట్రంప్ నుంచి మదురోకి ఒక మంచి ఆఫర్ కూడా ఇచ్చాడట. అయితే మదురో దానికి నో చెప్పేశాడు. సెక్రటరీ ఆఫ్ స్టేట్ మార్కో రూబియో తర్వాత ప్రెస్ కాన్ఫరెన్స్ లో చెప్పారు, నికోలస్ మదురోకి దీని నుండి తప్పించుకోవడానికి చాలా జెన్యూరియస్ ఆఫర్స్ ఇవ్వడం జరిగింది, కానీ ఆయన మా మాట వినలేదు. మదురో ట్రంప్ కి నో చెప్పేసరికి CIA ఆపరేషన్ అడ్వాన్స్ స్టేజ్ లో ఉంది. దీని తర్వాత అమెరికా ఏం చేసిందంటే, అమెరికా ఫోర్స్ కింటకీలో మదురో యొక్క ఎగ్జాక్ట్ డూప్లికేట్ ఇంటిని తయారు చేశారు. డెల్టా ఫోర్స్ కమాండర్స్ ఈ ఆపరేషన్ ని రిహార్సల్స్ చేశారు. దీని తర్వాత 25 డిసెంబర్ క్రిస్మస్ రోజు ట్రంప్ ఈ ఆపరేషన్ కి ఫైనల్ పర్మిషన్ ఇచ్చేశాడు. క్రిస్మస్ హాలిడేస్ లో ఈ ఆపరేషన్ చేయడానికి కారణం, వెనుజువేలాలోని చాలా మంది జవాన్లు సెలవుల్లో ఉండడం చూసి. కానీ దీని మధ్యలో ఒక ప్రాబ్లం కూడా వచ్చింది. వెనుజువేలాలో వాతావరణం సరిగ్గా ఉండకపోవడం. ఆపరేషన్ కూడా కొన్ని దినాల వరకు ఆపేయడం జరిగింది, మంచి సమయం కోసం, మాటు వేయడం కోసం. చివరికి 2nd జనవరి 2026 రోజున వెదర్ కొద్దిగా క్లియర్ అయ్యింది. రాత్రి 10 గంటల 40 నిమిషాలకి ట్రంప్ ఫైనల్ గో అహెడ్ ఇచ్చేశాడు. దీని తర్వాత ఎట్లాంటి ఆపరేషన్
ఆపరేషన్ అంటే దునియాలో ఎప్పుడు కూడా చూడలేనటువంటి ఆపరేషన్ ఇది. ట్రంప్ ఆర్డర్ తర్వాత 20 వేరు బేసిస్ లను 150 మెంబర్స్ అమెరికా జవాన్లు గాల్లో ఎగిరిపోయారు. దీని తర్వాత ఒక సైబర్ ఆపరేషన్. ఒకే సమయానికి వెనుజువేలా సిటీలో పవర్ కట్ చేయించారు. జనాలకి అర్థం కాలే ఏం జరుగుతుంది అని కూడా. దీని తర్వాత మిసైల్స్ ని వదలడం స్టార్ట్ చేశారు. ముందుగా ఏఐ డిఫెన్స్ ని డెస్ట్రాయ్ చేసి హెలికాప్టర్స్ వెళ్ళడానికి దారిని క్లియర్ చేసుకున్నారు. ఇందులో 40 మంది చనిపోయారు ఫ్రెండ్స్. అమెరికా హెలికాప్టర్స్ సముద్రానికి 100 ఫీట్ల హైట్ లోనే ప్రయాణం చేస్తూ కారకస్ వైపు ముందుకు సాగుతున్నాయి. రాత్రి 2:01 హెలికాప్టర్స్ మదురో కాంపౌండ్ లోకి ఎంటర్ అయిపోయాయి. వీళ్ళు కాంపౌండ్ లోకి వెళ్ళగానే వీళ్ళపైకి ఫైరింగ్ స్టార్ట్ అయింది. ఎందుకంటే వెనుజువేలా ప్రెసిడెంట్ కూడా సేఫ్టీ అండ్ సెక్యూరిటీ లేని ఉండడు కదా. కానీ అమెరికా ఫోర్స్ ఈ ఆపరేషన్ ని ఎన్నో నెలలుగా ప్రాక్టీస్ చేసింది కదా. కాబట్టి చాలా చాకచక్యంగా ఆ టెర్రస్ పైనకి ల్యాండ్ అయిపోయారు. 3 నిమిషాల లోపే మదురో ఇంటిలోనికి ఎగ్జాక్ట్ లొకేషన్ కి ఎంటర్ అయిపోయారు. ఆ రూమ్ లో మదురో అతని భార్య సెలియో ఫ్లోర్స్ తో నిద్రపోతున్నాడు. కమాండర్స్ ని చూడగానే సేఫ్టీ రూమ్ వైపు పరిగెత్తడానికి ప్రయత్నించాడు. కానీ సోల్జర్స్ ఆయన్ని పట్టేసుకున్నారు. కేవలం 5 నిమిషాల్లో మదురోని పట్టేసుకున్నారు. ఫ్రెండ్స్, అసలు వెనుజువేలా ప్రెసిడెంట్ ప్రైమ్ మినిస్టర్ ని ట్రంప్ అంత పకడ్బందీగా తీసుకువెళ్ళడానికి రీజన్స్ ఏంటి? వెనుజువేలా ప్రెసిడెంట్ ని పట్టుకోవడానికి కారణాలు తెలుసుకోవాలి అనే ఇంట్రెస్ట్ మీకుంటే పార్ట్ 2 అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో పైన మీ ఒపీనియన్ ఏంటో ఖచ్చితంగా కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.